కుక్కల విషయమై జాగ్రత్త. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు కొన్ని గేట్ల ముందు రాసి పెట్టుంటారు, మా ఇంట్లో కుక్క ఉన్నది, లోపలికి వచ్చేవాళ్ళు జాగ్రత్తగా రండి అని ఉంటుంది. ఎందుకు? గేటు తీసుకుని ఎట్టబడితే నడపోతే పిక్క పట్టిందంటే కండోటి రావాల్సింది. ఇప్పుడు దేవుడు ఏమన్నారు చూడండి ఇక్కడ, కుక్కల విషయమై బీవేర్ ఆఫ్ డాగ్స్ అంటే మనం ఏమనుకుంటున్నాం, వీధిలో కనపడుతున్న కుక్క పిల్లల్లో కుక్కలు చూస్తే కాదు, స్వభావం, ద క్యారెక్టర్ ఆఫ్ డాగ్. క్యారెక్టర్ ఆఫ్ డాగ్ ఏంటి? కుక్క తన వాంతిని కక్కి దాన్ని మళ్ళీ లిక్ చేస్తుంది, దాన్నే తినేస్తుంది. అది చూడండి, మంచి బిర్యానీ ఎక్కడో తినేస్తుంది, ఎక్కడో చెత్తకుప్పలో తినేసి వచ్చిద్దా, వచ్చేసి ఎక్స్ట్రా అంతా కూడా కక్కేస్తుంది. తర్వాత మళ్ళీ అటు ఇటు మళ్ళీ ఒక రౌండ్ పోయి వచ్చి మళ్ళీ దాన్ని తినేస్తుంది అని బైబిల్ చెప్తుంది. పేతురు గారు చెప్తున్నారు ఆ మాట. అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. దేని విషయంలో అంటే కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనం కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండడం అంటే బయట కనబడుతున్న కుక్క కాదు, కుక్కకున్న స్వభావం. కుక్కకున్న స్వభావం ఏంటో అది కక్కిద్ది, మళ్ళీ దాన్ని తింటుంది. వద్దనుకుంటారు, లేదనుకుంటారు. దేవుని కొరకు నేను ఇది విడిచిపెడుతున్నా, దేవుని కొరకు దీన్ని వదిలిపెడుతున్నా, దేవుని కొరకు నేను తున్నప్రాయంగా ఎంచుకుంటున్నా, దేవుడే నాకు ముఖ్యం, సమస్తం పెంట అనుకొని మళ్ళీ ఇదిగో కుక్క ఎలాగైతే తన వాంతిని లిక్ చేస్తుందో అలా మనం లిక్ చేయకూడదు. అందుకని అంటారు మీరు జాగ్రత్తగా ఉండండి, డాగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం.